ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో తల్లికి వందనం 13,000కి సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ సంబంధించి ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఫారం అయితే గనుక వచ్చేసింది. వెంటనే మీరు ఈ ఫామ్ తీసుకొని అయితే గనుక ఒకసారి ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడుతూ వస్తున్నాయి. కాకపోతే ఇంకా చాలామందికి అనేక కారణాల వల్ల అయితే కనుక లిస్టులో పేర్లు లేకపోవడం, అలాగే ఒకరికి పడి ఒకరికి పడకపోవడం, ఇంకా అనేక కారణాల వల్ల అయితే చాలామంది డబ్బులు పడలేదని చెప్తూ ఉన్నారు. సో వీరందరికీ సంబంధించి రీఅప్లై చేసుకోవడానికి గ్రీవెన్స్ ఫారం అయితే వచ్చేసింది. ఒకసారి ఆ ఫారం ఎలా ఉంటుంది చూపిస్తాను. అలాగే ఏ కారణాలతో మీరు అప్లై చేసుకోవచ్చు, ఏ కారణాలతో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియో ఇంకెవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, పిల్లల అర్హుల జాబితాలో ఉండి ఒకరికి వచ్చి మరొకరికి రాకుండా ఉన్న ఆ పాప బాబు లేదా 10వ తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వారు కాకుండా మాత్రమే ఇలా ఒకళ్ళ పేరుండి ఒకళ్ళ పేరు లేనట్లయితే కనుక మీరు చేయవలసింది, మీరు సచివాలయం నందు సోమవారం నాటి నుంచి గ్రీవెన్స్ పెట్టబడుతుంది. అంటే ఈ రోజు నుంచి గ్రీవెన్స్ స్టార్ట్ అయింది. ఇందుకు గాను ఏ పాప లేదా బాబు మీకు ఇద్దరిలో ఎవరికి అర్హుల జాబితాలో పేరు రాలేదో వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడి నెంబరు, ఇది వారు చదువుతున్న స్కూల్ నందు రాసిస్తారు. వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు అక్కడికి వెళ్ళి అడిగితే రాసిస్తారు. అలాగే ఆ పాప యొక్క లేదా బాబు యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, పనిచేస్తున్న ఫోన్ నెంబరు అంటే వర్క్ చేస్తున్న ఫోన్ నెంబర్ కూడా ఈ 5 పట్టుకుని సచివాలయాన్ని సంప్రదించాలి. దీనికి ముందు ఒక గ్రీవెన్స్ ఫామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. ఇక అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులై ఉండి పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితాలో కానీ అనర్హుల జాబితాలో కానీ అసలు లిస్టులోనే పేరు లేకపోయినట్లయితే కనుక దానికి కూడా గ్రీవెన్స్ పెడుతున్నారు. దానికి కావాల్సినవి ఏంటి అని చూస్తే కనుక స్టూడెంట్ ఐడి నెంబర్, ఇది కూడా వాళ్ళు 10 నెంబర్స్ ఉంటాయి. అది మామూలుగా స్కూల్లో రాసిస్తారు. కాలేజీ అయితే 12 అంకెల నెంబర్ ఉంటుంది, అది కూడా రాసిస్తారు. ఐడి అంటారు వాళ్ళు చదువుతున్న ఐడి. ఇక అలాగే సేమ్ ఆ పిల్లవాడు ఆధార్ జిరాక్స్ లేదా పాప యొక్క ఆధార్ జిరాక్స్, తల్లి జిరాక్స్, అట్లాగే రైస్ కార్డు, పనిచేస్తున్న ఫోన్ నెంబర్తో సచివాలయాన్ని సంప్రదించి మీరు ఇచ్చినట్లయితే వెంటనే గ్రీవెన్స్ రైజ్ చేస్తారు. గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే ఒకసారి రీచెక్ చేసి మిమ్మల్ని అర్హుల దృష్టిలో అయితే పెట్టడం జరుగుతుంది. ఇక ఫార్మ్ ఎలా ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఉంటుంది. ఇందులో ఫిల్ చేయవలసినవి కూడా నేను ఒకసారి చెప్తాను. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉంటుంది తల్లికి వందనం గ్రీవెన్స్ ఫారం. ఇది ఎక్కడైనా జిరాక్స్ షాపుల్లో కూడా ఇప్పటికే పెట్టేసి ఉంటారు, చాలా వరకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. మీ దగ్గరలోని జిరాక్స్ షాపుల్లో ఎక్కడైనా కూడా గ్రీవెన్స్ ఫారం అడిగినా ఇచ్చే అవకాశం ఉంటుంది. 5 రూపీస్ 3 రూపీస్ తీసుకుంటారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఒకసారి అడగండి. గ్రామ వార్డు సచివాలయం మీ సచివాలయం పేరు, సచివాలయం కోడ్ ఇవి అక్కడ అడిగినా చెప్తారు. మండలం, జిల్లా లేదా ఈ పైవి మీకు తెలియకపోయినా వదిలేస్తే గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళని ఫిల్ చేస్తారు వాళ్ళని అడిగితే. ఇక దరఖాస్తుదారుని పేరు, ఇక తల్లి యొక్క పేరు కానీ స్టూడెంట్ పేరు కానీ, ముఖ్యంగా తల్లి యొక్క పేరు రాయండి, ఇంక ఇబ్బంది ఉండదు. అలాగే సమస్య క్లుప్తంగా రాయండి అని ఇక్కడ కాలం అయితే ఉంటుంది. మీకు ఎందుకు అర్హుల లిస్టులో పేరు లేదా ఒకరికి వచ్చి ఒకరికి రాలేదా, అలాగే కరెంటు బిల్లు సమస్య ఏమైనా ఉందా, లేదంటే కనుక ఇది అందరికీ కూడా ఓన్లీ చదువుకునే విద్యార్థులని కాదు, మామూలుగా వేరే కారణాల వల్ల కరెంటు బిల్లు ఎక్కువ రావడం, లేకపోతే కారు ఉండి మీరు ట్యాక్సీ నడుపుకుంటున్నా కారు ఉన్నట్లు రావడం, అలాగే భూమి ఎక్కువగా ఉన్నట్లు రావడం, అలాగా మాకు లేకపోయినా కూడా భూమి ఎక్కువగా ఉన్నట్లు వచ్చింది అని మీకు సంబంధించిన జిరాక్స్ ఆధార్ కార్డులు అన్ని ఇచ్చినట్టయితే ఈ సమస్య ఏదైనా మీకు ఇక్కడ క్లుప్తంగా ఇక్కడ రాయండి. అలాగే గ్రీవెన్స్ టైప్, ఈ తల్లికి వందనం ఎందుకు రాలేదనేది ఇక్కడైతే రాస్తారు. ఇది ఒకవేళ మీకు డౌట్ ఉంటే సచివాలయంలో రాయడం జరుగుతుంది. బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అంటే నో అని పెడతారు, ఎందుకంటే అమౌంట్ రాలేదు కాబట్టి. ఇక అలాగే బెనిఫిషరీ మొబైల్ నెంబర్, మీ పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఏంటి, మదర్ యొక్క ఆధార్ కార్డు నెంబరు, చిల్డ్రన్ యొక్క పిల్లవాడు లేదా పిల్ల యొక్క ఆధార్ కార్డు నెంబరు, స్కూల్ ఐడి నెంబరు, అలాగే రైస్ కార్డు నెంబరు, బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబరు అంటే పిల్లవాడి యొక్క ఆధార్ నెంబర్ కానీ లేదా తల్లి యొక్కది కానీ అడిగి వెయ్యండి. ఇక్కడ బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అంటే ఇక్కడ 2 రకాలుగా కూడా తీసుకోవచ్చు, తల్లిది కానీ పిల్లవాడిది కానీ ఎవరిదైనా తీసుకోవచ్చు కాబట్టి, లేదా తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయినా వేయచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకునేయండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ పైన కార్నర్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వేయండి. అలాగే దరఖాస్తుదారుని సంతకం, ఇక్కడైతే మీరు సంతకం పెట్టి ఇచ్చినట్లయితే కనుక ఇక్కడ విలేజ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయితే ఉండడం జరుగుతుంది. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయితే అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో ఉండడం జరుగుతుంది. సో వారు ఇక్కడ ఏమైనా ఉన్నాయో అన్ని కూడా రాసి సంతకం పెట్టి గ్రీవెన్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల రాలేదు ఏంటనేది అయితే మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి మీకు ఎందుకు పడలేదు ఏంటి అనేది అమౌంట్ అయితే కనుక ఒకసారి చెక్ చేసి మీకు అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా అర్హుల లిస్టులో పెట్టడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.